హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరినైతే శ్రీముఖి ఒక ఆట ఆడుకుంటుందనే చెప్పాలి. సో ఆల్రెడీ వీళ్ళు వైల్డ్ కార్డులో అయితే వచ్చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. బట్ వచ్చిన వీళ్ళిద్దరిని ఒక పేర్ లాగా, అంటే ఇది కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ డిఫరెంట్ వీళ్ళ మధ్య కాంపిటీషన్ జరగాల్సింది. శ్రీముఖి అయితే వీళ్ళిద్దరిని ఒక జాయింట్ ఒక పేర్ లాగా వీళ్ళిద్దరిని అయితే ఆట పట్టిస్తూ ఉంటుంది. సో దానికి తగ్గట్టు విష్ణు సంగతి చెప్పనవసరం లేదు. కొంతమందికి ఇది ఓవర్గా అనిపించవచ్చు, ఇంకొంతమందికి అయితే ఓకే వీళ్ళిద్దరు పేరు బాగుంది అనిపించవచ్చు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ ఓవరాల్గా నాకేమనిపించిందో అది మాత్రం మీతో చెప్తాను. సో గేమ్ని కొంచెం గేమ్ లాగా ఆడితే బాగుంటుంది. ఈ మధ్యలో ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రాగా నాకైతే అనిపిస్తున్నాయి. సో ఇది వాళ్ళకి వీళ్ళకి కాంపిటీషన్ లాగే ఉంటే బాగుంటుంది, కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీని ఫామ్ చేయడానికో ఈ మధ్యలో అనవసరమైన ఇదంతా లేకుండా ఉంటే బాగుందని నా ఫీలింగ్. బట్ వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళు ఎన్నెన్నో చేస్తుంటారు, ఎంతమందినైనా కలుపుతూ ఉంటారు, విడగొడుతూ ఉంటారు. మొన్నటి వరకు బేబ్జాని అలాగే దిలీప్ని పెట్టారు. మరి దిలీప్ని అయితే ఇప్పుడు ఎలిమినేట్ చేసేసారు. సో దానికోసం వీళ్ళిద్దరిని మళ్ళీ జాయిన్ చేసినట్టున్నారు. వాట్ ఎవర్ ఏమైనా కానీ ఈ వారం గేమ్స్ అయితే అదరబోతున్నాయని అర్థమైపోతుంది. ఎందుకంటే కాంపిటీషన్ వేరే లెవెల్లో ఉంది. అలాగే ఆడే వాళ్ళంతా కూడా చాలా సీరియస్గానే ఆడుతున్నారు ఈసారి గెలవాలని, ఆడవాళ్ళు ప్లస్ మగవాళ్ళు. సో చూడాలి ఎవరు గెలుస్తారు. అలాగే చిన్న డిస్కషన్ అయితే ఇమ్మాన్యుయల్ మధ్య రోహిణి మధ్య అయితే కొద్దిగా ఒక గొడవ లాంటిది జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. బట్ ఎపిసోడ్ చూసిన తర్వాతే మనకు అర్థమవుతుంది. ప్రతిసారి నన్ను ఇలా అంటున్నామని రోహిణి అయితే కొద్దిగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరి ఇది ఫేకా లేకపోతే జస్ట్ రియల్ అనేది ఈ వారం అయితే మనము చూడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ సహజంగా వీళ్ళ మధ్య ఒకరిని ఒకరు అనుకోవడం ఇవన్నీ కామనే. కానీ మనకు కొన్నిసార్లు హైప్ కలిగించేదానికి ఇట్లాంటివి చూపిస్తారు, కానీ కొన్ని నిజం కూడా ఉండొచ్చు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.